నేను నాటుకోడి కుర్మా చేస్తానండి, బాగుంటుంది అది. దానికి కావాల్సిన ఆనియన్స్ కొంచెం 3 తీసుకోండి సరిపోతాయి 1 కిలోకి. కొంచెం కారం సరిపడినంత, పసుపు ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే నాన్ వెజ్లో పసుపు ఎక్కువ వేయాలి, బాగుంటుంది. సాల్ట్, తర్వాత వచ్చి అల్లం తెల్లగడ్డ, మొగ్గ, సోంపు, ధనియాలు, పట్ట, ఎండు కొబ్బరి బాగా పేస్ట్ చేసుకోవాలండి, దీంట్లో టేస్ట్ అదే ఎండు కొబ్బరి. తర్వాత వచ్చి నాటుకోడి కొంచెం ఆయిల్, నాటుకోడి అండి. తర్వాత వచ్చి ఆయిల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి, మరిగింత వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకున్నారంటే స్మెల్ బాగుంటుందండి, బాగా వేసుకోవాలి ఆయిల్. ఒక్కసారి తింటే ఏం కాదులేండి, బాగా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన తర్వాత ఇదల్లా నాటుకోడి చికెన్ వేసుకోవాలండి. వేస్తుందండి బాగా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నాటుకోడి వేసేసుకోవాలి, కడిగి పెట్టుకున్నాను, నాటుకోడి వేసేసుకోవాలి. నాటుకోడి వేసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ వేసుకోవాలండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, సరిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందే వేసుకోవాలండి, ఎందుకు సాల్ట్ ముందే ఎందుకు వేసుకోవాలంటే బాగా ఉప్పు పట్టేస్తుందండి చికెన్కి బాగా, లేకపోతే సప్పగా ఉంటుంది లాస్ట్ వేసుకుంటే, అది ఉప్పు పట్టక సప్పగానే ఉంటుంది. తర్వాత వెంటనే పసుపు వేసుకున్నామండి, పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఓన్లీ పసుపు, కారం ఇప్పుడు అలా వేయకూడదండి, కారం వేస్తే ముక్క ఉడకదండి. అయినా కుక్కర్లో పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుండదు కుక్కర్లో పెట్టుకుంటే, ఇలా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఆనియన్ చూడండి, మనం బ్రౌన్ కలర్ రాకపోయినా కూడా మామూలుగా ఉడకబెట్టినా మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గిస్తే ఆవిరికి అసలు మగ్గిపోద్దండి. కారం వేయకూడదు, కారం వేస్తే ముక్క గట్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు పసుపు వేయటం వల్ల మనం మెత్త స్మూత్ అయిపోద్ది, ఆ వాటర్ అన్నీ దాంట్లో దిగి, వాటర్ కూడా పోయకూడదండి. అలాగే సిమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. అంతలేక మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అది ఉడికేలేకే అందులోకి మనం మసాలా తయారు చేసుకున్నాం అండి. ఇది నేను ఒకటే మసాలా పట్టిస్తాను, సపరేట్గా అల్లం వెల్లుల్లి ధనియాల పౌడర్ అట్లా పట్టినండి. ఇలా పట్టిస్తే బాగా అన్ని ఫ్లేవర్లు కలిసిపోతాయి. ఫస్ట్ కొబ్బరి వేసుకున్నామా, పట్టేసుకున్నామా, తర్వాత ధనియాలు, తర్వాత సోంపు ధనియాలు అన్నీ వేసుకున్నామండి, లవంగాలు, మళ్ళీ అల్లం వెల్లుల్లి అయిపోయిందండి. మొత్తం వేసుకొని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ, అంతలకే మిక్సీ ఆన్ చేసుకోవాలండి, అది ఉడికేలోకి మిక్సీ పట్టించేసుకున్నాం. పచ్చగా దంచుకున్న కొబ్బరి మెదగదండి, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం ఫస్ట్ పచ్చగా దంచుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం ఫస్టే వాటర్ వేయకూడదండి, అసలు మెదగదు. ఇప్పుడండి మెత్తగా జొండట్ట పేస్ట్ అయిపోయింది. ఇదేనండి కుర్మాకి టేస్ట్ ఇచ్చేది, ఇదే. ఎంత మనం మసాలా మంచిగా వేసుకుంటామో అంత టేస్ట్, స్మెల్ కూడా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసుకోవాలండి, ఇలాగా
2 మినిట్స్ అయిపోయింది కదా, మూత తీసుకొని చూసుకోవాలి. బాగా చూడండి దాంట్లో వాటర్ అంతా ఎలా వచ్చేసిందో బయటికి. మన వాటర్ డ్రాప్ ఇవ్వలే, అలా వేయకూడదండి వాటర్ అసలు. చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోవాలి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసుకొని చూసుకున్నామండి ఒకసారి. కొంచెం వాటర్ వేయండి, కొంచెం బాగా కలుపుకుంటారు. వాటర్ నినిగిపోవాలండి ఫస్ట్. ఈ వాటర్ నినిగిపోయినప్పుడు మనం కారం వేసుకోవాలి. అప్పుడు దాకా కారం వేసుకోకూడదండి. వాటర్లో వేస్తే కారం కలర్ రాదు. కొంచెం ఆయిల్ కానీ పైకి వచ్చినప్పుడు కారం వేసుకుంటే బాగా కలర్ వస్తుంది. కొంచెం ఉందండి, ఒక 2 మినిట్ 1 మినిట్ అయితే అయిపోతుంది. బాగా ఇంకొకసారి మూత పెట్టుకుంటానండి. ఇప్పుడండి చూడండి వాటర్ ఇనిగిపోయింది. ఇప్పుడన్నీ వాటర్ ఇనిగిపోయింది. చూడండి కారం వేస్తాను. నాకు తెలుసండి ఇంత కారం వేయాలని, కరెక్ట్గా చూసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేము తక్కువ తింటామండి కారం. ఇప్పుడు బాగా కారం కలుపుకున్న తర్వాత ఎర్రగా వస్తుందండి చికెన్. తర్వాత మసాలా వేసుకోవాలి. వాటర్లో వేసామంటే కలర్ రాదండి, అదొక వేరే కలర్ వస్తుంది. అందుకని మనం వాటర్ అంతా అయిపోయిన తర్వాత నూనె మిగిలిన తర్వాతే కారం వేసుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో చూడండి. ఇదేనండి మంచి టిప్పు కూడా. చూడండి ఎంత రెడ్డిగా వచ్చింది. ఇప్పుడు కారం 2 నిమిషాలు ఉడకబోయిన తర్వాత వెంటనే మసాలా వేసుకున్నామండి. మనం తయారు చేసి ఇదేనండి కుర్మాకి. ఇది కూడా బాగా వేయించాలండి. బాగా వేసిన తర్వాత బాగా వేపేసేయాలి. బాగా ఈ మసాలా ఎంత బాగా వేస్తే అంత టేస్ట్ అండి. ఇచ్చేసం లేకుండా మసాలాని బాగా వేయించుకోవాలి. మనం అంత వేపుతాము, ఆయిల్ అంత పైకి వస్తే అంత బాగా పట్టదు కర్రీకి. ఇప్పుడు బాగా ఆయిల్ పైకి రావాలన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. నేను 2 నిమిషాలు మూత పెడతానండి. ఆయిల్ పైకి వచ్చేస్తాను, మసాలా అంతా ఉడికిపోద్ది లైట్గా. మూత తీసి చూసుకున్నాను, ఇది మసాలా బాగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం అదే మిక్సీ గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. బాగా పట్టుకోవాలి. వాటర్ పట్టుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి. బాగా ఇది లాస్ట్ ఫైనల్ అయిన దాకా ఇలాగ వాటర్ పోసుకొని కలిపేసి ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి అయిపోయింది, బాగా ఉడికిపోయింది. అది కూడా ఆయిల్ చూడండి పైకి వచ్చేస్తానండి. ఆయిల్ పైకి వస్తే ఉడికిపోయినట్టండి. మనం బౌల్లో తీసుకుందాం. చూడండి ఆయిల్ బాగా వచ్చేస్తుంది. మనకి నాటుకోడి అంటే పులుసు ఉంటుందండి. ఇది కుర్మా కాబట్టి థిక్గా ఉంటుందండి. గ్రేవీ థిక్గా ఉందంటేనే టేస్ట్గా ఉంటుంది ఆ మసాలా వల్ల. లేదంటే పలచగా ఉంటే టేస్టే ఉండదు. మనం టమాటాలు వేసుకుంటాం పులుసులో, దీనికి అసలు టమాటాలే వాడము. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బౌల్ తీసుకుంటానండి. బౌల్ తీసుకుంటాను. ఎంత థిక్గా ఉంది చూడండి గ్రేవీ. ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుందండి. పూరి చపాతీ ఇంకా రైస్లో కూడా. సంగటి అండి ఫేమస్ అండి. సంగటిలో మూత పెట్టేసుకున్నాను. ఈరోజు సండే స్పెషల్ రసము, రైసు చికెన్, నాటుకోడి చికెన్ కుర్మా. నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.